దేవుని నామానికి స్తోత్రం. మమ్మీకి డాడీకి లెక్కలేని వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ సాయంకాలం నా సాక్ష్యం ఏంటంటే, మేము గత 8 సంవత్సరాల నుంచి కలవరి మందిరానికి రావటం జరిగింది. రావటమే కాదు, మేము ఆగర్లాగా ఉన్న నా పరిస్థితి దేవుడు ముట్టటమే కాదు, నన్ను నా బిడ్డలను దేవుడు దీవించిండు. ఎంఎస్సి కూడా చదవడానికి దేవుని యొక్క కృప చూపించిండు. రీసెంట్గా బాబుకి అస్సలు బాగాలేకుండే 1 మంత్ క్రితం మమ్మీ కూడా మిడ్ నైట్ మా కోసం ప్రేయర్ చేసింది, కృపక ప్రేయర్ చేయించింది. అసలు 3 హాస్పిటల్ మేము తిరిగితే కూడా అసలు బాబుకు బాగా కాదు, అడ్మిట్ చేయాలంటే అడ్మిట్ చేసే పరిస్థితి లేదు. అప్పటికి ఒక 50,000 వరకు అయిపోయినాయి. కానీ మా పరిస్థితి ఏంది నాయనా, ఇక్కడ ఏం చేయాలో మేము అర్థం కాక మమ్మీకి ఎప్పుడైతే కృపక్కకు ఫోన్ చేసినామో కృపక్క వెంటనే ప్రేయర్ చేయించింది. మిడ్ నైట్ మమ్మల్ని మా దైవజనరాలు మనం గుర్తుపెట్టుకొని మాకు ప్రార్థన చేసింది. దాన్ని బట్టి వెళ్ళలేని వందనాలు. బాబును ముట్టి స్వస్థపరిచాను. నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి. దేవునికి నామానికి స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి. ఎందుకంటే ఎన్నో మా జీవితంలో మేలు చేసేట్టు కాదు, ఈ మందిరంలో ఒక సాక్ష్యం మమ్మల్ని మా బిడ్డలను లేవనెత్తింది. ఎందుకంటే అట్టడుగు మా జీవితంని ఇంకా అయిపోయింది, మా పని అయిపోయింది, అసలు మేము బ్రతకలేము అని ఒక స్థితిలో మేము ఉన్నప్పుడు మమ్మల్ని మా గ్రామంలో కూడా మమ్మల్ని దేవుడు లేవనెత్తిండు. మా దాసుని బట్టి, మా దాసురాలను బట్టి లెక్కలేని వందనాలు చెల్లిస్తూ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. దేవునికి మహిమ కలుగును గాక. మహామహుడవని నిన్ను గలమెత్తుకొని ఆడేదన్, మహోన్నతుడవ